शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमात्रे नमः। ओं श्री शिवाय गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। 134వ అధ్యాయం త్రిపుర వధ వృత్తాంతం. జనమేజయుడు బ్రాహ్మణోత్తమ, శంకరుని యొక్క త్రిపురాసుర వధ వృత్తాంతం వినగోరుచున్నాను, దాన్ని మీరు విస్తరంగా వినిపించగోరుచున్నాననగా వైశంపాయనుడు ఇలా చెప్పాడు. మహారాజా, మహాబలశాలి అయిన త్రిపురుడు మేఘంలాగా ఆకాశంలో స్వేచ్ఛగా సంచరిస్తాడు. అతని పట్టణంలో మేడలు మిక్కిలి ఎత్తైనవి, బంగారంతో తయారైనవి. ఆ మేడల్లో ప్రతి ప్రదేశంలోనూ మనలు పొదగబడి ఉన్నాయి. వాటి ద్వారాలు అనేక విధాలైన రత్నాలతో విచిత్రంగా ఉంటాయి. గంధర్వ పట్టణంలో ఆకాశంలో దాని శోభ ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనోవేగం గల బలగర్వం గల రెక్కలు గల గుర్రాలు ఆ పట్టణాన్ని మోస్తూ ఉంటాయి. ఆ గుర్రాలు వాయువేగంతో పరిగెడతాయి. ఆ నగరంలో బంగారు మేడలు ఎన్నో ఉన్నాయి. ప్రతి స్థలంలోనూ జెండాలు ఎగురుతూ ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు అనే పేర్లు గల బలవంతుడైన 2 రాక్షసులు ఇతర దైత్యగణాలు బ్రహ్మ ఇచ్చిన వరాలతో గర్వించి బలమోహంతో దేవలోక పితృలోకాలకు వెళ్ళే మార్గాల్ని మర్దించి చిన్నాభిన్నం చేశారు. వాళ్ళు తమ శక్తి చేత అందరినీ బాధించగా దేవతలు వాడిన ముఖాలతో బ్రహ్మ వద్దకు వెళ్ళారు. అక్కడ భయపడుతూ, ఓ బ్రహ్మ, శత్రువులు మా యజ్ఞభాగాలను అపహరించారు కనుక మేము చచ్చిన వాళ్ళ వలె ఉన్నాము. కాబట్టి ఇప్పుడు వాళ్ళని నశింపచేసే ఉపాయం చూడండి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఓదారుస్తూ, ఓ దేవతలారా, శంకరుడు తప్ప అతన్ని నశింపచేయగలవాడు లేడు. ఆ మాట విని దేవతలు రుద్రగణాలు భూలోకానికి వచ్చి శంకరుని చూశారు. భగవంతుడైన శంకరుడు మృగచర్మం ధరించి దర్భాసనం మీద ప్రకాశిస్తున్నాడు. అప్పుడు అందరు దేవతలు ఆయనకు నమస్కారం చేసి, ఓ పరమాత్మ, బ్రహ్మదేవుడు చెప్పినట్టు చేయవలసిందిగా ప్రార్థించారు. శంకరుడు తప్పక జరగవలసిన కార్యాన్ని బట్టి శస్త్రాస్త్రాలతో సిద్ధమై దేవతలను కూడా త్వరగా మారమని చెప్పాడు. దేవతలు కవచాలు ధరించి రథాలపై కూర్చుని ప్రజ్వలిస్తున్న అగ్నుల వలె ప్రకాశించారు. రుద్రగణం కూడా శస్త్రాస్త్రాలను, కిరీటాన్ని ధరించారు. కావలసిన రూపం ధరించగల విశ్వేదేవగణం కూడా శస్త్రాస్త్రాలను ధరించారు. భగవంతుడు దేవసేనతో చుట్టబడి ధనుర్బాణాలు ధరించి త్రిపురాసురునితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. శంకరుని బాణవర్షం చేత మిక్కిలి దెబ్బతిని దైత్యగణం క్రింద పడుతోంది. ఆ సమయంలో దేవతలలో ఒక ఖడ్గంతో, మరొకడు చక్రంతో, బాణాలతో, గొడ్డలతో రాక్షసులను బాధిస్తున్నాడు. శస్త్రాస్త్రాల దెబ్బలకు రాక్షసుల పర్వతాల నేల మీద పడసాగారు. దేవతల తేజస్సు చే దైత్యులు ఒక్కసారిగా స్మృతిలేని వాళ్ళయ్యారు. మెల్లమెల్లగా సంధ్యాకాలమైంది. దేవతల్లో ఒకడి ముఖం ఛేదించబడింది, ఇంకొకనికి శరీరం చీల్చబడింది. రాత్రి కాగానే దైత్యగణం విజయం పొందుతూ జయధ్వని చేయ మొదలుపెట్టారు. అప్పుడు రాక్షసులు మన పరాక్రమానికి, మన అస్త్రబలానికి దేవతలు భయపడ్డారు అనుకున్నారు. శంకరుడు రథమెక్కి దేవతలతో కూడా గర్వించిన రాక్షసులను తగలబెడుతూ ప్రళయకాల సూర్యుని వలె ప్రకాశించాడు. ఆకాశమందలి సిద్ధులు శంకరుని స్తోత్రం చేశారు. తర్వాత దైత్యులు, దానవులు శివునిపై బాణవర్షం కురిపించారు. శతఘ్నులు మొదలైన ఆయుధాలతో దానవులు గొప్ప యుద్ధం చేశారు. గదను గదలతో, బాణాలను బాణాలతో ఛేదించారు. అస్త్రాలను అస్త్రాలతో, మాయను మాయలతోనూ ఖండించారు. బాణవర్షం చేత బాధించబడి దేవతలు నిశ్చేష్టులుగా నిలిచారు. శివుని విశాలమైన రథం కదలలేదు. ఇంద్రుడొక్కడే శస్త్రాస్త్రాలతో యుద్ధభూమి అందున్నాడు. శివుని ఎదుట ఇంద్రుని రథం కదలకుండా నిలిచిపోయింది అని ఋషుల ముఖం నుండి పలకబడింది. చెట్లు పడిపోయాయి, సముద్రాలు కల్లోలమయ్యాయి. అప్పుడు మహాయోగి విష్ణు భగవానుడు వృషభ రూపాన్ని ధరించి దేవతలతో కూడి రథాన్ని కదిలించాడు. పెద్దగా ధ్వని చేశాడు. ఆ ధ్వనికి రాక్షసులు భయపడి మరల యుద్ధానికి సిద్ధమయ్యారు. వాళ్ళు దేవసేనను మర్దిస్తూ ధనుస్సులను ఎక్కుపెట్టారు. శంకరుడు తన ధనుస్సుపై బ్రహ్మాస్త్రాన్ని, అగ్నిబాణాన్ని, బ్రహ్మదండాన్ని సంధించి దైత్యపురం మీద విడిచిపెట్టాడు. ఆ 3 బాణాలు తగలడంతో త్రిపురం కోటి ముక్కలైంది. 3 నగరాలతో పాటు గోపురాలు శిథిలమయ్యాయి. శంకరుని బ్రహ్మాస్త్రం చేత అన్నీ తగలబడిపోయాయి. త్రిపురాలు నశించగా దేవతలు సంతోషంతో పొంగిపోయారు. బ్రహ్మతో సమానులైన ఋషులు శంకరుడు విష్ణువే మహాయోగి అని స్తోత్రం చేశారు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందలి భవిష్య పర్వంలో త్రిపుర వధా వృత్తాంతము అను 134వ అధ్యాయము. 135వ అధ్యాయము హరివంశానుక్రమణిక.
వైశంపాయనుడు ఇలా చెప్పాడు. మహారాజా, ఈ హరివంశంలో వర్ణించబడిన వృత్తాంతాల క్రమము చెబుతున్నాను విను. మొట్టమొదట ఆది సృష్టి, తర్వాత భూత సృష్టి, తర్వాత పృథు సపాక్షాడము, చతుర్దశ మనవులు, వైవస్వత కులోత్పత్తి, దుందుమార కథ వర్ణించబడ్డాయి. తర్వాత గాలవోత్పత్తి, ఇక్ష్వాకు వంశవర్ణన, పితృకల్పము, చంద్రబుధుల పుట్టుక, అమావాసు క్షత్రవృద్ధుల వంశవర్ణన, ఇంద్రమహత్యం, దివోదాస త్రిశంకుల స్థితి, యయాతి చరిత్ర, పురువంశాల వర్ణన, తర్వాత కృష్ణ జన్మ, శమంతకమణి ఉత్పత్తి, విష్ణు భగవానుని అంశావతార సంక్షిప్త కథ, తర్వాత తారకామాయ యుద్ధము, బ్రహ్మలోక వర్ణన, భగవంతుడైన విష్ణువు యోగ నిద్ర నుండి లేచుట, విష్ణు బ్రహ్మల సంభాషణ, దేవతల అంశావతారము, భూదేవి దుఃఖం, నారదుని మాట, స్వప్నంలో గర్భ విధాన వృత్తాంతం చెబుట, ఆర్యాస్తవం, విశేషించి కృష్ణుని జన్మని చెప్పుట, శ్రీకృష్ణుడు వ్రజమునకు వెళ్ళుట, శకటభంగం, పూతనావధ, యమలార్జున భంజనం, వృక సందర్శనం, బృందావనంలో నివాసం, వర్షావర్ణన, యమునాహరద దర్శనం, కాళీయమర్దనం, ధేనుకాసుర వధ, ప్రలంబ వధ, శరద్వర్ణసం, గోవర్ధన పూజ, గోవర్ధన ధారణ, గోవిందునికి అభిషేకం, గోపికలతో క్రీడ, అరిష్టాసుర వధ, అక్రూర ప్రేరణ, అంధక వచనము, కేశివధ, అక్రూరుడు తిరిగి వచ్చుట, నాగలోక దర్శన వర్ణన, ధనుర్భంగం, కంసవాక్యం, కువలయాపీడ వధ, చానూరాంధ్రక వినాశనం, కంసవధ, కంసపత్ని విలాసం, ఉగ్రసేనాభిషేకం, యాదవులను ఊరడించుట, కృష్ణ బలరాములు గురుకులం నుండి వచ్చుట, జరాసంధుడు మధురాపురాన్ని ఆక్రమించుట, తిరిగి వెళ్ళట, తర్వాత విక్రదుని మాట, గోమంత ఆరోహణ, బలరామ దర్శనం, జరాసంధుడు వెళ్ళుట, గోమంత పర్వతం తగలబడుట, కరవీర పురగమనము, శృగాల వధ, మధుర నుండి ప్రయాణం, యమునను ఆకర్షించుట, కాళయవన వినాశం, ద్వారకాపుర నిర్మాణం, రుక్మిణీ హరణం, రుక్మిణీ వివాహం, రుక్మి వధ, బలదేవ దినచర్య, బలదేవ మహత్యం, నరకవధ, పారిజాతాపహరణం, ద్వారకాపుర నిర్మాణం, భగవంతుడు ద్వారకాసుధర్మసలభలో ప్రవేశించుట, నారద వచనం, వృష్ణివంశ వర్ణన, షట్పుర వధ, అంధకాసుర వధ, శ్రీకృష్ణుని సముద్రయాత్ర, ఆయన జలవిహారం, యాదవుల మద్యపానం, శ్రీకృష్ణుడు ఛాతి గాంధర్వ గీతముల వర్ణించుట, భానుమతిని అపహరించుట, శంబాసుర వినాశనం, ధన్యోపాఖ్యానం, వాసుదేవ మహత్యం, బాణాసుర యుద్ధం, భవిష్యం చెప్పుట, పుష్కర వృత్తాంత వర్ణనం, వారహ నృసింహ వామనావతారముల కథ, శ్రీకృష్ణుని కైలాసయాత్ర, పౌండ్రక వధ, హంసడింపుకుల వధ, త్రిపుర సంహార వధ. మహారాజా, ఎవడి ఏకాగ్రమైన మనసుతో సాయం ప్రాతకాలాలలో ధన్యములు, యశస్కరములు, భోగమోక్షప్రదములైన ఈ విషయాలు వింటాడో అతని ఇహలోక వాంఛలన్నీ పూర్తవుతాయి. చివరకు విష్ణు భగవాను వైకుంఠ స్థానాన్ని పొందుతాడు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశమందుల భవిష్య పర్వంలో హరివంశానుక్రమణిక అను 35వ అధ్యాయం, 135వ అధ్యాయం, 136వ అధ్యాయం. ఫలశ్రుతి. ఈ గ్రంథం వినడం వలన ఫలితములు. జనమేజయుడు, బ్రాహ్మణోత్తమ, హరివంశ పురాణాన్ని విన్నందువల్ల ఫలితం ఏమిటి? ఏ దానం చేయాలి చెప్పవలసింది అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు. మహారాజా, సూర్యోదయం వల్ల మంచు నశించినట్లు హరివంశం విన్నందువల్ల శారీరక, వాచిక, మానసికములైన సమస్త పాపాలు ఒక్కసారిగా నశించిపోతాయి. 18 పురాణాలు విన్నందువల్ల కలిగే ఫలం హరివంశం వినడం వల్ల కలుగుతుంది. శ్లోకపాదం శ్లోకార్థమైన హరివంశంలోనిది వింటే విష్ణువు స్థానం ప్రాప్తిస్తుంది. కలియుగంలో యథార్థమైన వినేవాడు దొరకడం కష్టం. పుత్రుడు కావాలనుకునే వాళ్ళు హరివంశం తప్పక వినాలి. ఏదైనా కోరిక పూర్తి కావాలంటే హరివంశం విన్న తర్వాత కథ చెప్పిన వారికి 3 బంగారు ముద్రలు లేదా యథాశక్తిగా ధనదానం ఇవ్వాలి. వస్త్రంతో కప్పి బంగారు కొమ్ములతో శోభించే కపిలగోవును దూడతో కూడా చివర కథ చెప్పిన వాడికి ఇవ్వడం అవసరం. ఇలా చేస్తే వినేవాడికి శుభం కలుగుతుంది. హరివంశ పారాయణ చివర చెవుల కుండలాలు తప్పక ఇవ్వాలి. హస్తభూషణం, వస్త్రదానం శుభప్రదమైనది. హరివంశం విన్న తర్వాత భూదానం చేయడం కూడా ప్రశంసించదగినది. హరివంశ కథను విన్నవాడు పాప విముక్తుడై చివర విష్ణులోకాన్ని పొందుతాడు. అతని సంతానం మనమలో కూడా మోక్షాన్ని పొందుతారు. విన్నవాడు 10వ వంతు హోమం చేయాలి. మహారాజా, ఈ విధంగా నీకు సమస్తము చెప్పాను. దీన్ని వినడం వల్ల పాపాలన్నీ పోతాయి. పుత్రులు లేనివాడైతే పుత్రవంతుడు, ధనహీనుడు ధనవంతుడు కాగలడు.
అశ్వమేధ యాగ ఫలం ప్రాప్తిస్తుంది. బ్రహ్మహత్య, భ్రూణహత్య, మద్యపానం, గోహత్య, గురుపత్ని సంగమం వంటి పాపాలు కూడా నిశ్చల మనసుతో హరివంశ పురాణం వినడం వల్ల నశిస్తాయి. మహారాజా, ఈ విధంగా నేను మీకు మిక్కిలి ఆశ్చర్యకరమైన, మిక్కిలి గొప్పదైన శ్రీకృష్ణుని మహత్యం చెప్పాను. దీన్ని చదవడం వల్ల, వినడం వల్ల సంసారి దేని చేతను పొందరాని వస్తువును కూడా శ్రమ లేకుండా పొందగలుగుతాడు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశ మందలి భవిష్య పర్వంలో ఈ గ్రంథం వినడం వల్ల ఫలితము అను 136వ అధ్యాయం గ్రంథం పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జన విమోచన కృష్ణ జన్మమోహన. గరుడ వాహన కృష్ణ గోపికాపతే, నయన మోహన కృష్ణ నీరజేక్షణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జన విమోచన కృష్ణ జన్మమోచన. సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే, మదన కోమల కృష్ణ మాధవా హరే. వసుమతి పదే కృష్ణ వాసవానుజా, వరగుణాకర కృష్ణ వైష్ణవాకృతే. సురుచినానన కృష్ణ శౌర్యవారిధే, మురహరా విభో కృష్ణ ముక్తిదాయక. విమల పాలక కృష్ణ వల్లభాపతే, కమలలోచన కృష్ణ కామ్యదాయక. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జన విమోచన కృష్ణ జన్మమోచన. విమల గాత్రనీ కృష్ణ భక్తవత్సల, చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం. కువలైక్షిణ కృష్ణ కోమలాకృతే, తత్పదాంబుజం కృష్ణ శరణమాశ్రయం. భువననాయక కృష్ణ పావనాకృతే, గుణగణోజ్వల కృష్ణ నళినలోచన. ప్రణయవారిధే కృష్ణ గుణగణాకర, దామసుందర కృష్ణ దీనవత్సల. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జన విమోచన కృష్ణ జన్మమోచన. కామసుందర కృష్ణ పాహి సర్వదా, నరకనాశన కృష్ణ నరసహాయక. దేవకీసుత కృష్ణ కారుణ్యాంబుదే, కంసనాశన కృష్ణ ద్వారకాక్షితే. పావనాత్మక కృష్ణ దేహి మంగళం, తవ పదాంబుజం కృష్ణ శ్యామకోమలం. భక్తవత్సల కృష్ణ కామ్యదాయక, పాలిసేనను కృష్ణ శ్రీహరి నమో. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జన విమోచన కృష్ణ జన్మమోచన. భక్తదాసన కృష్ణ హరసుని సదా, కాదు నింతెన కృష్ణ సలహయే విభో. గరుడ వాహన కృష్ణ గోపికాపతే, నయన మోహన కృష్ణ నీరజేక్షణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జన విమోచన కృష్ణ జన్మమోచన. గరుడ వాహన కృష్ణ గోపికాపతే, నయన మోహన కృష్ణ నీరజేక్షణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జన విమోచన కృష్ణ జన్మమోచన.
जय जनार्दन कृष्ण राधिकापते जनविमोचना कृष्ण जन्ममोचना कृष्णं वन्दे जगद्गुरुम्।